కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమామిళ్లపల్లి గ్రామంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ తడి పొడి చెత్త వేరు చేయడానికి ప్రతి ఇంటికి ప్లాస్టిక్ బుట్టలు పంపిణీ చేశారు. చెత్తను వేరు చేసి సేకరిస్తే ఆదాయం పొందవచ్చని చెప్పారు. గ్రామస్తులు అధికారులతో కలిసి పచ్చదనం పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ రెండు కలిపి దీన్ని ఏం చేయాలంటే ప్రతి ఇంటి దగ్గర చేయాలంటే కష్టం కాబట్టి మీరే చేస్తే ఈజీ. మా దగ్గరికి రండి లేడీస్ అంతా, ఎందుకంటే అక్కడ వానపాములు వదిలి ఎరువు తయారు చేస్తాం, అవి కట్ కాకుండా. మీరు ఇక్కడ ఏమైనా వస్తా లేదు, డస్ట్బిన్ మరుసటి రోజు ఉంటే వస్తుందా లేదా, మరి ఆ చెత్త ఇక్కడికి వచ్చింది. మంచి సపోర్ట్ సంవత్సరం జనవరి నుంచి సుమారుగా ఇప్పుడు 13 ప్రతి నెల 14వ నెల ప్రతి నెల కూడా 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక థీమ్తో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనేది జరుగుతున్నాం. ఒక్కొక్క నెల ఒక థీమ్తో వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు ఇక్కడ చూసినట్టయితే 0 లిటర్ గవర్నెన్స్. ఏం లేదు, జీరో లిటర్ అంటే అసలు ఎటువంటి చెత్త లేకుండా ఎట్లా మనము చూసుకోవాలని, ఎట్లా అందరూ ప్రజలే కాదు ప్రభుత్వం నుంచి ఎన్జిఓలు వాలంటరీ ఆర్గనైజేషన్ అందరూ పొడి చెత్త వేరు చేస్తే చివరికి 0 వేస్ట్, దాని నుంచి కూడా మీకు ఆదాయం. అదేవిధంగా పొడి చెత్త నుంచి మేము ముందు స్వచ్ఛ రథం ఒక బండి పెట్టాము. ఏలూరు జిల్లా